శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మన మునుపటి విశ్లేషణలో మనం రెపర్టరీ అంటే ఏంటి, దాని చరిత్ర ఎలా మొదలైంది అన్న విషయాలు చాలా వివరంగా మాట్లాడుకున్నాం. గుర్తుందా? అయితే కేవలం పుస్తకాల్లోని సిద్ధాంతం తెలుసుకుంటే సరిపోదు కదా. అసలు ఆ థీరీని తీసుకువెళ్ళి మన క్లినిక్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? అందుకే ఈనాటి విశ్లేషణలో హోమియోపతి థీరీకి మరియు ఆచరణాత్మక క్లినికల్ విధానానికి మధ్య ఉన్న వంతెనను నిర్మించబోతున్నాం. సిద్ధాంతాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అంటే ప్రాక్టికల్ రెపర్టరైజేషన్ దశలవారీగా ఎలా చెయ్యాలో ఇప్పుడు మనం చాలా లోతుగా నేర్చుకుందాం. సరే, ముందుగా ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒక్కసారి ఈ రోడ్ మ్యాప్ చూద్దాం. రెపర్టరీ ప్రాథమిక సూత్రాల దగ్గర మొదలుపెట్టి అసలు కేసు తీసుకున్నప్పటి నుండి స్టెప్ బై స్టెప్ విధానం, ముఖ్యమైన లక్షణాలు ఎలా ఎంచుకోవాలి, ప్రాక్టికల్ కేస్ ఎనాలిసిస్, సాఫ్ట్వేర్ వాడేటప్పుడు మనం చేసే తప్పులు, అలాగే చివరిగా మెటీరియా మెడికాతో ఫైనల్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి అనేది చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మొదటి భాగం రెపర్టరీ ప్రాథమిక సూత్రాలు. అసలు ప్రాక్టికల్ రెపర్టరైజేషన్ అంటే ఏమిటో ఒక్కసారి క్లియర్గా డిఫైన్ చేసుకుందాం. క్లినిక్లో కూర్చున్నప్పుడు ప్రాక్టికల్ రెపర్టరైజేషన్ అంటే కేవలం పుస్తకం తెరిచి అందులో ఏముందో వెతకడం కాదు. పేషెంట్ చెప్పిన మొత్తం లక్షణాలను అంటే ఆ సిమ్టమ్ టోటాలిటీని తీసుకుని దానికి సరిగ్గా మ్యాచ్ అయ్యే ఔషధాల జాబితాను తయారుచేసే ఒక అద్భుతమైన ప్రాసెస్ ఇది. కానీ ఇక్కడందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. రెపర్టరీ అనేది ఎప్పుడు దానంతట అదే ఆటోమేటిక్గా ఇదిగో ఈ మందిచ్చేయండి అని చెప్పే యంత్రం కాదు. అది కేవలం మీకు దారి చూపిస్తుంది. దాన్ని ఎలా వాడుకోవాలి, ఏ మందు సెలెక్ట్ చేయాలి అనే విశ్లేషణ సామర్థ్యం పూర్తిగా డాక్టర్ ఆలోచనా విధానం మీదే ఆధారపడి ఉంటుంది. దీనికి ఫౌండేషన్ ఎక్కడుంది? సాక్షాత్తు హానమన్ గారు రాసిన ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్లోనే ఉంది. ముఖ్యంగా అఫారిజం 3 మరియు 153 ఇక్కడ మనకు ఒక బలమైన పునాదిని వేస్తాయి. మీరు గమనించారో లేదో, అఫారిజం 153లో హానమన్ గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. రోగిలో కనిపించే సాధారణ లక్షణాలు కాదు, కేవలం అసాధారణమైన, విలక్షణమైన లక్షణాలు అంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ మాత్రమే సరైన మందును కనుక్కోవడానికి కేంద్రబిందువులు. ఊరికే జ్వరం, తలనొప్పి అని కాకుండా ఆ రోగికి మాత్రమే ప్రత్యేకమైన లక్షణం ఏంటి, అదే మనకు క్యూర్నిస్తుంది. ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్దాం. దశలవారీ విశ్లేషణ విధానం. అసలు క్లినికల్ రీజనింగ్కి ఒక బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో చూద్దాం. సరైన మందును చేరుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందంటే, ముందుగా కేస్ టేకింగ్ ద్వారా రోగి లక్షణాలను చాలా ఓపికగా సేకరించాలి. ఆ తర్వాత వాటిని ఎవాల్యుయేట్ చేసి అందులోంచి అత్యంత విలక్షణమైన లక్షణాలను వేరుచేయాలి. వాటిని రెపర్టరీ భాషలోకి అంటే రూబ్రిక్స్గా కన్వర్ట్ చేయాలి. ఆ రూబ్రిక్స్ని బేస్ చేసుకుని మనం అనాలిసిస్ చేసినప్పుడు మనకొక మందుల లిస్ట్ వస్తుంది. చివరగా ఆ లిస్ట్ని తీసుకెళ్లి మెటీరియా మెడికాతో సరిచూసుకుని అప్పుడు కదా మనం ఫైనల్ మందు డిసైడ్ చేసేది. ఇది ప్రతి కేసులోనూ మనం ఫాలో అవ్వాల్సిన ఆర్కిటెక్చర్. మూడవ భాగం ముఖ్య లక్షణాల ఎంపిక. ఇక్కడ మనం సిమ్టమ్స్ యొక్క హైరార్కీ అంటే ఏ లక్షణానికి ఎంత విలువ ఇవ్వాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చూడండి. చాలామంది చేసే తప్పేంటంటే కేవలం వ్యాధి పేరో పాథాలజీ రిపోర్ట్సో పట్టుకుని రెపర్టరైజేషన్ చేద్దామనుకుంటారు. అది హోమియోపతిలో ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే పాథాలజీ అనేది జబ్బు యొక్క ఎండ్ రిజల్ట్ మాత్రమే. మనకు కావలసింది అస్సలు సిసలైన హైరార్కీ. లక్షణాల ఎంపికలో ఎప్పుడో మానసిక జనరల్స్, మెంటల్ జనరల్స్దే అగ్రస్థానం. రోగి యొక్క భయాలు, కోపాలు, ఎమోషన్స్ చాలా వాల్యుబుల్. ఆ వెంటనే శారీరక జనరల్స్ అంటే ఆకలి, నిద్ర, దాహం వస్తాయి. ఆ తర్వాత మొడాలిటీస్ అంటే ఎప్పుడు బాధలు పెరుగుతున్నాయి, ఎప్పుడు తగ్గుతున్నాయి, ఇలా ఈ ప్రాధాన్యతా క్రమాన్ని పాటిస్తేనే మనం పర్ఫెక్ట్గా మందును పట్టుకోగలం. సో ఇప్పుడు 4వ భాగానికి వద్దాం. కేసుల ఆచరణాత్మక విశ్లేషణ. మనం మాట్లాడుకున్న ఈ థియరీ అంతా రియాలిటీలో ఒక అక్యూట్ జ్వరం కేసులో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇమాజిన్ చేసుకోండి, మీ క్లినిక్లోకి ఒక పేషెంట్ తీవ్రమైన అక్యూట్ ఫీవర్తో వచ్చాడు. అతనికి ఎంత నీరు తాగినా తీరని దాహముంది. లోపల విపరీతమైన భయం, అస్సలు ఒకచోట నిలకడగా ఉండలేని ఆందోళన ఉన్నాయి. ఒళ్ళు ముట్టుకుంటే కాలిపోతున్నట్లు మంటగా ఉంది. దానికి తోడు ఆ బాధలన్నీ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చూసారా? ఇలాంటి ఖచ్చితమైన లక్షణాలను అంటే ఆ మంటతో కూడిన జ్వరం మరియు
అర్ధరాత్రి ఎక్కువగుట లాంటి మొడాలిటీలను మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే ఆ వేల కొద్దీ ఉన్న మందుల లిస్టు కాస్త చాలా సులభంగా 1-2 మందులకు కుదించబడుతుంది. ఇక్కడే మన క్లినికల్ జడ్జ్మెంట్ బయటపడుతుంది. ఎక్యూట్ కేసుల్లో ఔషధాల మధ్య డిఫరెన్సియేషన్ ఎంత కీలకమో చూడండి. ఒకవేళ ఆ జ్వరం అకస్మాత్తుగా వచ్చి రోగిలో చనిపోతానేమో అన్న తీవ్రమైన మరణభయం ఉంటే మనం వెంటనే ఎకోనేట్ గురించి ఆలోచిస్తాం. కాని అదే రోగి అర్ధరాత్రిపూట విపరీతమైన ఆందోళనతో కదులుతూ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అంటే సిప్స్ రూపంలో నీళ్లు తాగుతున్నాడనుకోండి, అప్పుడు మన చాయిస్ ఖచ్చితంగా ఆర్సెనికం అవుతుంది. లక్షణాలను ఎంత ఖచ్చితంగా వేరుచేస్తామో మందు ఎంపిక అంత ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు క్రానిక్ కేసుల విషయానికి వద్దాం. ఒక దీర్ఘకాలిక తలనొప్పి కేసును చూద్దాం. ఈ పేషెంట్కి విపరీతమైన బిజినెస్ స్ట్రెస్ ఉంది. చలి వాతావరణాన్ని ఏమాత్రం తట్టుకోలేడు. అలాగే మలబద్ధకం, చాలా కోపమున్నాయి. ఇక్కడ మన రెపర్టోరియల్ థింకింగ్ ఎలా ఉండాలంటే వ్యాపార సంబంధిత ఒత్తిడిని, చలిని తట్టుకోలేకపోవడంని, కోపాన్ని రెపర్టోరీ భాషలోకి మార్చుకోవాలి. ఇలా ఒక్కో లక్షణాన్ని ఒక్కో రూబ్రిక్కి మ్యాప్ చేసుకుంటూ వెళ్తే ఆ క్రానిక్ కేస్ ఎంత క్లిష్టంగా ఉన్నా మనం ఒక ఖచ్చితమైన సిమిలిమంకి చేరుకుంటాం. ఇక్కడ నేను మళ్ళీ నొక్కి చెప్తున్న పాయింట్ ఒకటుంది. క్రానిక్ కేసుల్లో అత్యంత కీలకమైనది రోగి యొక్క మానసిక స్థితి. ఇందాక చెప్పుకున్నట్లు శారీరక మార్పులు కేవలం ఒక రిజల్ట్ మాత్రమే. పాథాలజీ ఆధారంగా అంటే కేవలం ఆ తలనొప్పిని మాత్రమే చూసి మందుస్తే అది ఆ క్షణానికి తగ్గుతుందేమో కాని మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆ బిజినెస్ స్ట్రెస్, ఆ చిరాకు, కోపం, ఈ మెంటల్ జనరల్స్ని కవర్ చేసినప్పుడే కేస్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. 5వ భాగం సాఫ్ట్వేర్ వాడకంలో సాధారణ పొరపాట్లు. ఈ రోజుల్లో రెపర్టరీ కోసం అందరూ కంప్యూటర్స్ వాడుతున్నారు, కానీ బిగినర్స్ ఇక్కడే కొన్ని మెకానికల్ ఎర్రర్స్ చేస్తుంటారు. అవేంటో చూద్దాం. మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే అసలు ఏమాత్రం అవసరం లేకపోయినా అతి ఎక్కువ రూబ్రిక్స్ని సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసేయడం. వేగ్గా, క్లారిటీ లేని జనరల్ రూబ్రిక్స్ని ఎక్కువగా తీసుకుంటే కేసు ఖచ్చితంగా దారి తప్పుతుంది. అలాగే చాలామంది అత్యంత ముఖ్యమైన మొడాలిటీలను వదిలేస్తుంటారు. కేవలం వ్యాధి పేరు ఆధారంగా వెళ్లడం. ఈ యాంత్రిక విధానం వల్లే మంచి కేసులు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. వాస్తవానికి రాడార్ లేదా హోంపాత్ లాంటి డిజిటల్ టూల్స్ చాలా పవర్ఫుల్. కరెక్ట్గా వాడితే కొన్ని లక్షలాది లక్షణాలను సెకండ్ల వ్యవధిలో వడపోసి మనకు కావలసిన సమాచారాన్ని ఇస్తాయి. వీటిని వాడటం తప్పు కాదు, కాని ఎలా వాడుతున్నామన్నదే ఇక్కడ పాయింట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఒకటుంది. సాఫ్ట్వేర్ అనేది డేటాను అందంగా ఆర్గనైజ్ చేసి మన ముందు పెడుతుంది అంతే. కానీ ఆ వచ్చిన డేటాలో ఏది ముఖ్యం, ఏది కాదు, ఆ రోగి యొక్క ఇండివిజువాలిటీ ఏంటి అని నిర్ణయించే శక్తి కంప్యూటర్కి ఉండదు. ఆ విచక్షణా జ్ఞానం, ఆ క్లినికల్ జడ్జ్మెంట్ కేవలం మీ మెదడులో నుంచే రావాలి. డాక్టర్ ఆలోచించాలి, సాఫ్ట్వేర్ కేవలం అసిస్ట్ చెయ్యాలి. 6వ భాగం మెటీరియా మెడికాతో నిర్ధారణ. మన రెపర్టరైజేషన్ ప్రయాణంలో ఇది చివరి మరియు అత్యంత కీలకమైన ఘట్టం. మీరు రెపర్టరీ మొత్తం వెతికి సాఫ్ట్వేర్ వాడి ఒక 5-6 మందుల జాబితాను బయటకు తీశారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే రెపర్టరీ అనేది ఒక ఇండెక్స్ లాంటిది మాత్రమే. మీరు ఇచ్చిన రూబ్రిక్స్ ప్రకారం మ్యాథమెటికల్గా ఏ మందులు సెట్ అవుతాయో అది సూచిస్తుంది. ఈ మందివ్వండి అని ఆర్డర్ వెయ్యదు, కేవలం సజెస్ట్ చేస్తుంది అంతే. మరి ఫైనల్గా ఆ సజెస్ట్ చేసిన లిస్ట్లో ఏ మందు కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? దానికి ఒకే ఒక్క దారి, మెటీరియా మెడికా. మెటీరియా మెడికా చదివితేనే ఫైనల్ డిసిషన్ వస్తుంది. అది చదవకుండా సాఫ్ట్వేర్లో ఎక్కువ పాయింట్స్ వచ్చిన మందును గుడ్డిగా పేషెంట్కిచ్చేస్తే అది క్యూర్ చేసే హోమియోపతి అవ్వదు, అత్యంత ప్రమాదకరమైన మెకానికల్ ప్రిస్క్రైబింగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఫైనల్ అథారిటీ మెటీరియా మెడికాదే. సో కొత్తగా హోమియోపతి ప్రాక్టీస్ మొదలు పెడుతున్న వారికి నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడూ ముందుగా సింపుల్గా ఉండే ఎక్యూట్ కేసులతో ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. 10-15 రూబ్రిక్స్ కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉండే 2 లేదా 3 విలక్షణమైన రూబ్రిక్ పట్టుకోండి. ముఖ్యంగా రూబ్రిక్స్ లాంగ్వేజ్ అర్థం కావాలంటే ప్రతిరోజు మెటీరియా మెడికా చదవడం ఒక అలవాటుగా మార్చుకోండి. అప్పుడే మీరు క్లినికల్గా మందుల మధ్య తేడాలను సులభంగా పోల్చుకోగలరు. మొత్తం మీద ఈనాటి సెషన్ని మనం సమరైజ్ చేస్తే ఒక సక్సెస్ఫుల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటే లక్షణాల ప్రాధాన్యతా క్రమాన్ని అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా రూబ్రిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి మరియు ఫైనల్గా ఆ మందును మెటీరియా మెడికాతో కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఇదంతా ఒక కంప్యూటర్ చేసే పని కాదు, రోగి యొక్క ఇండివిడ్యువాలిటీని అంటే వ్యక్తిత్వాన్ని విశ్లేషించే అద్భుతమైన కళ. అయితే ఇప్పుడు మనం ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఈ కేసులను నిర్ధారించుకోడానికి అసలా మెటీరియా మెడికాను సరైన పద్ధతిలో ఎలా చదవాలి? వందల కొద్దీ ఉన్న ఔషధాల చిత్రాలను మనం మైండ్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఖచ్చితంగా ఈ ప్రశ్నలకే మనం మన తదుపరి విశ్లేషణ అంటే ఎపిసోడ్ 48Fలో చాలా డీటెయిల్గా ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. అప్పటివరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.